లేక భార్య మాటలు భర్త ఎందుకు వినాలి అనుకుంటున్నారా? అవును, అదే నిజం. ఆడపెత్తనం బోడి పెత్తనమని ఆడవాళ్ల మాటలు మేము ఎందుకు వినాలి? భర్తల పోరాటం వర్ధిల్లాలి. భర్తల అయిపోయింది. వీడు మొత్తం నన్ను బుక్ చేసి పడేశాడు. ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వస్తున్న నా ఇమేజ్ మొత్తాన్ని పాడు చేశాడు. భర్త మాటే వేదవాక్కు. రేయ్, ఆగరా. చూడండి, ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం లేదని. మరి ఈ టెంటు ఇవన్నీ ఏంటి మేడం? ఆయనేదో సరదాగా నన్ను ఏడిపించడానికి ఈ పని చేస్తున్నారు. నేను గనక ఒక్క మాట నా కడుపులో బిడ్డని నా భర్తే చంపుకోమంటున్నాడు అని వాళ్ళకి చెప్పుంటే. నీ కడుపులో బిడ్డని చంపేసుకోమంటున్నాడా? అవును, అందుకే దీక్ష చేస్తున్నాడా? అవును. నువ్వే చెప్పన్నయ్యా, ఏ ఆడపిల్లనే తన కడుపులో బిడ్డని పోగొట్టుకోవడానికి ఒప్పుకుంటుందా? ఛీ! ఇక నుంచి నా సపోర్ట్ మొత్తం నా చెల్లెలకే. చెల్లెమ్మా, నీకేదైనా కష్టం వస్తే ఒక చిన్న కేకే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాను. ఇప్పటికైనా మీ ఆలోచన తప్పు అని ఒప్పుకుని లోపలికొస్తారా? నేనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. భార్యల మొండితనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు. ఏం జరిగిందత్తయ్యా? నీ కొడుకు తిక్క కుదిరింది. తిక్క కుదరడం ఏంటి? అసలేమైందత్తయ్యా? నా మనవరాల్ని తీసుకురావడానికి అత్తారింటికి వెళ్లిన నీ కొడుకు నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పా కదా. అవును, ఇప్పుడేమైంది? కావ్య ఒప్పుకుందా అత్తయ్యా? ఒప్పుకోవడం కాదపర్ణా, వీడేమో దాన్ని ఒప్పించడానికి కూర్చుంటే అప్పుడే అక్కడికి ఒక తాగుబోతు వచ్చి ఆ సమస్యని ఇంకోలా సృష్టించి నా మనవణ్ణి ఇరికించేశాడంట. దాని కన్నీళ్లు పోయి ఆనంద భాష్పాలు వచ్చే టైం ఎప్పుడొస్తుందో ఏంటో. వస్తుంది అపర్ణా, తప్పకుండా వస్తుంది. నా మనవడికి మ్యూజిక్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ముందు ముందు ఉంటుంది వాడికి అసలు ఆట.